పడ్డారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా గలభా జరిగింది, రభస సృష్టించారు, దొంగలు పడి 72 టిక్కీల మిర్చిని ఎత్తుకుపోయారు. ఆ ఒక్కరోజే ఎత్తుకుపోయారా? ఎత్తుకుపోతూ వస్తున్నారా? ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది? ఈ కేవలం ఎత్తుకుపోవటమేనా, లేకపోతే దళారుల కుట్ర ఉందా? అసలు మిర్చికి సపోర్టింగ్ ప్రైస్ ఏంటి? అలాగే ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? జగన్మోహన్ రెడ్డి పర్యటన దరిమిలా తలెత్తిన బోల్డన్ని సందేహాలకు దాని మీద క్లారిటీ ఇవ్వడానికి మనతో ఉన్నారు ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే బాజీ గారు. నమస్తే. ఐ థింక్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. వినిపిస్తుందండి వాసుదేవ్ గారు? వినిపిస్తోందండి. ఏంటి సార్, ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా సరే రెండు ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. మిర్చి సమస్య ఉంది, జగన్మోహన్ రెడ్డి సమస్య ఉంది. ఇప్పుడు ఒక సామెత ఉంది, మీరు ఆ ప్రాంతం వారే కాబట్టి మీకు తెలుసు. ప్రపంచం బాధ శ్రీశ్రీది అయితే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం అందేనట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాధ ప్రపంచానికి బాధ అయిపోయింది. ఆయన సెక్యూరిటీ సమస్య, అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది. ఆయన సెక్యూరిటీ సమస్య తెర మీదకి వచ్చింది కొత్తగా. ఆయనకు భద్రత కల్పించలేదు, అది లేదు, ఇది లేదు. అండ్ అన్నింటికి మించి ఏంటంటే బ్రహ్మాండమైన డిమాండ్ ఉన్న మిర్చికి సడన్గా ప్రైస్ పడిపోవడానికి గల కారణం ఏంటి? దళారులు ఏం చేస్తున్నారు? ఇంటర్నేషనల్ మార్కెట్లో క్వింటాల్ $1880 ఉండగా రైతుకు 10,000 మాత్రమే ఎందుకు దక్కుతోంది? ముందుగా మీకు అలాగే మన ఛానల్ వీక్షకులకి నమస్కారం. యాక్చువల్గా మిర్చి అన్నది మిర్చి సమస్య ఈనాటిది కాదండి. చాలా సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా మిర్చి రైతుల పాటలు మామూలు పాటలు కావు. వాళ్ళు కష్టపడి తెగుళ్ళు చీడపీడలకి తట్టుకొని అధిక ఖర్చు పెట్టి మంచి రేట్ వస్తుందని వాణిజ్య పంట, మిర్చి అనేది వాణిజ్య పంట పండించి మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి వచ్చినప్పుడు చూస్తే కనుక ధరలు దారుణంగా పడిపోవటం ప్రతి ఏటా ఇది జరుగుతున్నది. చాలా సందర్భాల్లో మిర్చి రైతులు రోడ్డు బ్లాక్ చేసి, హైవేలు బ్లాక్ చేసి మన గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో తమ నిరసనను కూడా తెలియపరచడం జరిగింది. ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు మాత్రం దీని మీద చాలా ఉదాసీనంగా లైట్ తీసుకుంటున్నాయండి. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఈవేళ మిర్చి ఇంటర్నేషనల్ మార్కెట్లో మీరు అన్నట్లుగా $1,900-2,000 వరకు కూడా సీజన్ బట్టి, రకాన్ని బట్టి ధర పరుగుతుండగా మన ఈవేళ మన గుంటూరు మిర్చి ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యాడ్ వచ్చేసి మిర్చికి గుంటూరేనండి. ఈ గుంటూరు మిర్చి యాడ్లో చూస్తే కనుక 9,000, కొన్ని రకాలకి 10,000, 11,000, ఈవెన్ తేజ, బాడిగ రకం లాంటి అత్యధిక నాణ్యత కలిగిన డిమాండ్ ఉన్న మిర్చి రకాలకు కూడా రేటు లేదు. ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మిర్చి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడం, ఈ మార్కెటింగ్ వ్యవస్థని క్రియేట్ చేయకపోవడం, ఏదైతే దళారులు, ఎక్స్పోర్టర్స్, వ్యాపారులు ఉన్నారో వాళ్ళ మీద నియంత్రణ లేకపోవడం. ఉదాహరణకి ఈవేళ మీరు గుంటూరు పరిసర ప్రాంతాల్లో కనుక చూస్తే 140 కోల్డ్ స్టోరేజీలకు పైగా ఉన్నాయండి. ఈ 140 కోల్డ్ స్టోరేజీలు మొత్తం కనుక మీరు చూస్తే 80 లక్షల బస్తాల టిక్కీలు అంటారండి. 80 లక్షల టిక్కీ అంటారు జనరల్గా. టిక్కీ ఈజ్ ఈక్వల్ టు 40 కిలోల మిరపకాయల్ని టిక్కీగా పిలుస్తారు. ఈ టిక్కీని ఒక బస్తాగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే కనుక చుట్టుపక్కల 80 లక్షల టిక్కీల బస్తాలు నిల్వ ఉన్నాయి కోల్డ్ స్టోరేజీల్లో. ఇవాళ ఎవరు నిల్వ చేశారు? నాట్ ఫార్మర్స్, రైతులు కాదు, వ్యాపారులు, ఎక్స్పోర్టర్స్. వాళ్ళు తక్కువ ధరకి కొనేసి చుట్టుపక్కల ఉన్న కోల్డ్ స్టోరేజీలో స్టాక్ చేసి రేటు పెరిగిన తర్వాత, ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ పెరిగిన తర్వాత, డొమెస్టిక్ మార్కెట్లో కూడా డిమాండ్ పెరిగిన తర్వాత రిలీజ్ చేస్తారు బయటికి. ఇవాళ కష్టపడి పండించిన రైతు ఇవాళ ఎకరానికి రైతు కంటే 2 నుంచి 2.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి మిరప పంట కోసం. అతనికి దానికి 8 క్వింటాళ్ళు దిగుబడి వస్తుంది సుమారుగా. ఎక్కువ తక్కువ, ఒకసారి తెగుళ్ళు ఎక్కువ దొరికితే తక్కువ దిగుబడి పడిపోతుంది, వాతావరణానికి అనుకూలించకపోయినా కానీ దిగుబడి పడిపోతుంది. సో ఏంటంటే ఆ రైతుకి ఇవాళ ఉన్న వచ్చే రేటు చూస్తే కనుక దాదాపు 60-70 వేల రూపాయలు లాస్ అవుతున్నాడు రైతు. ఎట్లా ఆదుకోవాలి దీన్ని? ఈ పరిస్థితి గత 4-5 నెలల నుంచి కొనసాగుతుందండి. మిర్చి ఏదైతే సీజను గత అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది బాగా రాబడులు. అప్పటి నుంచి కనుక చూస్తే ఇవాళ చాలా ఘోరమైన పరిస్థితులకి రైతు నెట్టవేయబడ్డాడు.
పోనీ ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఎవరన్నా కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకుందామన్నా ఖాళీ లేదు. కోల్డ్ స్టోరేజీల్లో స్తోమత ఉన్న రైతులు నిల్వ చేసుకోవడానికి కూడా జాగా లేదు. కోల్డ్ స్టోరేజీలు కెపాసిటీ సరిపోదు. ప్రభుత్వాలు అయితే ఆ కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలో లేకపోతే ఎంకరేజ్ చేయాలని లేదు. అన్ని ప్రైవేట్ కోల్డ్ స్టోరేజెసే. అక్కడ దానికి నిల్వ పెట్టుకున్నందుకు చాలా ఖర్చు అవుతుంది. ఆ డబ్బు వినిపించలేదండి. మీ వాయిస్ రావట్లేదు. వాసుదేవ్ గారు మీ వాయిస్ రావట్లేదండి. మార్క్ఫెడ్ ఉన్నదే ఇంటర్వెన్షన్ కోసం కదా, వినిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అవునండి, మార్క్ ఫెడ్ ఉంది. కానీ పొరపాటున కూడా ఈ మిర్చికి సంబంధించి కానివ్వండి, వేరే కమాడిటీస్ కానీ మన రాష్ట్రంలో మార్క్ ఫెడ్ యాక్టివ్గా కొనుగోలు చేయటం కానీ, దానికి సపోర్ట్ చేయటం కానీ ఏం జరగటం లేదండి. సో ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఉన్న నేను సమస్యను ప్రస్తావిస్తాను. ఎక్స్పోర్ట్ మార్కెట్ కొంచెం డీలా పడిన మాట వాస్తవం. అది టెంపరీ సెట్ బ్యాక్. అది మరి కొద్ది వారాల్లోనే అది పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ప్రధానంగా మన మిర్చి ఎక్కువగా పోయేది చైనా అండి, తర్వాత బంగ్లాదేశ్ రాజకీయ అనిశ్చితి పరిస్థితుల కారణంగా బంగ్లాదేశ్కి డిమాండ్ తగ్గింది. చైనాలో కూడా ఏంటంటే ప్రొడక్షన్ ఉంది, తర్వాత కన్జంప్షన్ ఉంది. కొన్ని కారణాల చేత చైనాలో కొద్దిగా డీలా పడింది. కానీ చాలా తొందరగానే మార్కెట్లు కోలుకుంటాయి. ఇది మనం ఎందుకంటే గత సంవత్సరాల నుంచి జరుగుతున్న పరంపర. సో ఇవాళ కావాల్సింది ఏంటంటే రైతు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోకుండా కాపాడాలి. రైతును ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2017-18లో ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి రైతులకి 11,000 రూపాయలు ఎంతో కొని చేసింది ప్రభుత్వం గతంలో. ఈ రోజు ఏంటంటే మరి కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి లెటర్ రాశారు, అడిగారు, సంతోషం. కానీ కేంద్రం ఎంతవరకు ఈ రోజు మీటింగ్ జరగబోతుందండి. ఈ రోజు 11 గంటలకి కృషి భవన్లో ఈవేళ మరి వాణిజ్య శాఖ, అపీడా, అట్లాగే వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులందరూ కూడా ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిర్చి రైతులను ఎలా ఆదుకోవాలి అనే ఒక సమీక్షా సమావేశం ఈ రోజు 11 గంటలకి జరగనుంది. ఈ సమీక్షా సమావేశంలో వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చూడాలి మనం. దానికి మన వైపు నుంచి మన వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళారండి, అచ్చెన్నాయుడు గారు. మన అధికారులు కూడా వెళ్ళారండి. అట్లాగే అక్కడ వాణిజ్య శాఖ అధికారులు, అపీడా ఎగుమతులు నిర్వహించే అపీడా సంబంధించిన అధికారులు, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇప్పుడు సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే సీరియస్ గానే తీసుకున్నట్టు ఉంది కేంద్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా చెప్పారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం పార్టీ అండదండలు మరి కేంద్రానికి అవసరమైన నేపథ్యంలో కేంద్రం కూడా వెంటనే స్పందిస్తా ఉంది. ఒక్కసారి సరే ఇప్పటి వరకు మనం రైతుల సమస్యలకు సంబంధించి వాళ్ళ దళారులు ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి ఆయన పర్యటన సందర్భంగా. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంట